ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో కానీ ఓయూలో కానీ సర్టిఫికెట్లు తీసుకోవాలి అని అంటే డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ పీజీ అయిపోయిందండి. ఫస్ట్ పీజీ అయిపోతే నాకు 50 లోపు ర్యాంకు కొట్టుకుంటా. ఆ ర్యాంకు కొట్టుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వము రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నేను ఇక్కడ డబ్బులు కట్టుకోవాలి. అంటే రాష్ట్ర స్థాయిలో 50 లోపు ర్యాంకు కొట్టుకొని నేను 2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత గవర్నమెంట్ మీద రియంబర్స్మెంట్ మీద ఆధారపడ్డ తర్వాత నువ్వు ఇక్కడ డబ్బులు కట్టాలి అంటే పేదరికంతో వచ్చిన వాళ్ళం ఎక్కడ కడతామండి? కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చేటువంటి 1000 కోట్లలో దీని యొక్క ప్రధాన అవకాశం ఉండాలి. దాంతోపాటు పీజీ వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి 50 లోపు ర్యాంక్ కొట్టుకొని వచ్చిన వాళ్ళు పీజీకి సంబంధించిన విషయాలలో 10,000 15,000 హాస్టల్ ఫీజు కడతారండి. మీరు చూడండి, బయట ఎస్సీ హాస్టల్ కానీ బీసీ కాలేజ్ హాస్టల్స్ చూసినప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ లో ఒక్క రూపాయి లేకుండా కూడా సర్టిఫికెట్లు పెడితే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఉస్మానియా అనేది ఒక గవర్నమెంట్ విశ్వవిద్యాలయము. దీంట్లో 10,000 కట్టాలి, 20,000 కట్టాలి ఫస్ట్. ఇంకొకటి పిహెచ్డి స్కాలర్లకి ఏదైతే అడ్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫెలోషిప్లు ఇవ్వాలి. పరిశోధన గురించి మీరు మాట్లాడినారు సరే, ప్రతి మాట నీటి మీద ఒక రాతలాగా ఉండకూడదు. గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల వరవడి మీరు ఈ రోజు అద్భుతమైన ప్రసంగం చేశారు, అందరిని మెప్పించారు. మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకుల మనసును కూడా ఒప్పించే ప్రయత్నంలో భాగంగా మీ ప్రసంగం ఉండొచ్చేమో, కానీ అవి ఒక భౌతికంగా వాస్తవ రూపేణ జరగాలి. కాబట్టి ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, ముఖ్యమంత్రి గారు 1000 కోట్లది ఆ విషయమే కాదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వేయండి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు బడుగు బలైన వర్గాలు, పేద వర్గాలు, బీసీకి రిజర్వేషన్ కి సంబంధించిన కులగణన విషయంలో కూడా మీరు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ కేంద్ర ప్రభుత్వము బాధ్యత వహిస్తుండొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు అన్ని రాజకీయ పార్టీలను ముందుకు తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన చొరవతోటి భాగస్వామ్యంగా ఉండి బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ కావాలనేటువంటి ఒక మంచి ప్రకటనకు ఆస్వాదించాలని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే మీరు 17% ఈ బీసీ వర్గాలకు నష్టం వాటిల్లే అవకాశం కల్పించారు అనేది బయట జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా జరగకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలంటే మీరు బీజేపీ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఒక పెద్దన్న పాత్ర వహిస్తూ అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసి బీసీ వర్గాలకు కోసం మీరు నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. సాయిశ్వర్ లాంటి వ్యక్తి చనిపోకూడదు. సరే, చనిపోయిండు, కానీ అటువంటి మరణాలు మళ్ళీ రావద్దు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది అమరవీరుల నెత్తుటి సాక్షి ఏర్పడ్డ రాష్ట్రంలో ఆత్మహత్య ప్రజాపాలన జరగొద్దు. కాబట్టి మీరు బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ ప్రకటించి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటించి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఇచ్చి ఈ ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కరించండి. డంబాచార ప్రసంగాలే కాకుండా అది వాస్తవ రూపేణ జరగాలని కోరుకుంటూ ఉస్మానియా విద్యార్థి నేతగా ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం.